డిఎస్సి ఆస్పిరెంట్స్ 8th క్లాస్ తెలుగు ఆల్ లెసన్స్ కవర్ అయ్యేలాగా 40+ ప్రాక్టీస్ బిట్స్ ఈ యొక్క పాటలో చూద్దాము. మొదటిగా ఆంధ్ర కీర్తిని ఘనతను సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకుని అభినందించేలా ఉద్దేశం కలిగిన పాఠ్యాంశము. ఆంధ్ర కీర్తిని ఘనతను సంస్కృతిని సాంప్రదాయాలను అర్థం చేసుకుని అభినందించేలా ఉద్దేశం కలిగిన పాఠ్యాంశము. ఆంధ్ర వైభవము, మాతృభూమి, సందేశము, పయనము. సో ఆంధ్ర వైభవము. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఈ ప్రక్రియలో గలదు. వ్యాసము, కథానిక, శతకము, గేయము. ఆంధ్ర వైభవం పాఠ్యాంశము గేయం ప్రక్రియలో కలదు. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? కర్ణుడు, భీముడు, బాలచంద్రుడు, బాలరాముడు. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? బాలచంద్రుని యొక్క భుజబలం గురించి. తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు. తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు. అడవి బాపిరాజు, దామోర్ల రామారావు, బాపు, పైవారందరూ. సో తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన వారు పైవారందరూ. సరైన వాక్యాన్ని ఎంచుకోండి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, గంగా, కావేరి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. ఆంధ్ర రాష్ట్రం యొక్క జీవనాడులు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రవతి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. ఈ రెండిట్లో కూడా సరైన వాక్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బి అనేది సరైనది. ఎందుకంటే గంగా నది అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జీవనాడి అయితే కాదు, నది అయితే కాదు, అది దేశానికి సంబంధించింది. సో బి అనేది సరైన వాక్యము. నెక్స్ట్, క్రిందివి సరైనదో కాదో తెలపండి. అశ్వాక్షరం ప్లస్ ఏదైనా = అత్వసంధి. అశ్వ ఇకారం ప్లస్ ఏదైనా = అత్వసంధి. అశ్వ ఉకారం ప్లస్ ఏదైనా = అత్వసంధి. సో సరైనది కాదేదో తెలపమని ఇక్కడ అడగడం జరిగింది. సరైనది కానిది తెలపమంటున్నాడు. ఈ మూడు కూడా సరైనవే. సో ఏబిసి సరైనవి. నెక్స్ట్, ఆంధ్ర వైభవం గేయం ఆధారంగా వీటిని జతపరచమని చెప్పాడు. తెలుగు పలుకులు తేనెలొలికెను. తెలుగు పలుకులు తేనెలొలికెను. రాళ్ళు కరిగే సొంపు కూర్చిన తెలుగు తల్లికి భరతనాట్యపు భంగిమల్లో. సో త్యాగరాయుని రాగసొదలో, హంపీనగర శిల్ప సంపద, తిక్కనార్యుని కవితలోన పల్లవించెను తెలుగు పరువము. మనం చూసినట్లయితే తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాళ్ళు కరిగే త్యాగరాయుని రాగసొదలో, సొంపు కూర్చెను తెలుగు తల్లికి హంపీనగర శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. సో అది గేయం ప్రకారము ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ అర్థాలు ఇచ్చాడు, జతపరచమన్నాడు. సీమ, ఆడు, పాడి, జాడ. క్షీరం, ధర్మం, న్యాయం, విధం, ఆచూకీదారి, దేశం, ప్రదేశం, రాజ్యం, నర్తించు, చలించు, ఆడవారు. సో సీమ అనగా దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అనగా నర్తించు, చలించు, ఆడవారు. పాడి అనగా క్షీరం, ధర్మం, న్యాయం. జాడ అనగా విధం, ఆచూకీ, దారి. దీనికి సంబంధించి మనం ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిని జతపరచండి. ప్రకృతి వికృతులు. కవితలు, బృంగారం, సింహం, ప్రాంతం. కవితలు, కైతలు. బృంగారం, బంగారం. సింహం, సింగం. ప్రాంతం, పొంత. నెక్స్ట్ జతపరచడం మరొకటి చూద్దాం. పాడి పంటలు, 6 కూట్లు అందున్నన్ కొరకున్కై. ఈ యొక్క మరి ప్రత్యయాలు ఏ సమాసం అనేది మనం చూడాలి. పాడి పంటలు, పాడియును పంటయును. సో ద్వంద్వ సమాసము. 6 కోట్లు, 6 సంఖ్య ఉంది కాబట్టి అది ద్విగు సమాసము. అందున్నన్, అందున్నన్ అనేది మరి సప్తమి విభక్తి ప్రత్యయానము. కొరకున్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయానము. నెక్స్ట్, మాతృభూమి పాఠ్యాంశ మూలం అనంతం, పాడరావో తెలుగువాడ, నాగరికత నవ్వుతుంది, కథా నిలయము. మాతృభూమి పాఠ్యాంశ మూలం ఏమిటి? మాతృభూమి పాఠ్యాంశ మూలం కథా నిలయము. మాతృభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? పవన నిర్మల ప్రభావతి, కొండేపూడి లక్ష్మీనారాయణ, బలుసు వెంకటరమణయ్య, సింగంనేని నారాయణరావు. మాతృభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? మాతృభూమి పాఠ్యభాగ రచయిత పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి గారు మాతృభూమి పాఠ్యభాగ రచయిత. పావని నిర్మల ప్రభావతి గారు రచించిన నవలలను గుర్తించండి. ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు, పైవన్నీ. సో మనం చూసినట్లయితే పావని నిర్మల ప్రభావతి గారు రచించిన నవలలు ముఖ్యంగా రాలిన పూలు అనేది ఆవిడ రచించినటువంటి నవల అడిగాడు కాబట్టి సో మిగతా రచనలు అడగలేదు. సో అది చూసుకోవాలి. నవల ఒకటి అడిగితే నవలే మనం పెట్టాలి. ఒకవేళ కథలు కానీ లేదా కథా సంపుటాలు కానీ అలా కూడా అడగవచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు?
యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలి. ఈ మాటలను మాతృభూమి పాఠ్యాంశంలో అన్నది ఎవరు? సుధీర్ తండ్రి రాజారావు, వీర తండ్రి రోషయ్య. ఎవరన్నారు? సో వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారని అన్నది వీర తండ్రి రోషయ్య ఈ మాటలు అనడం జరుగుతుంది. అదే వీర్రావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎవ్వరూ ఊహించలేదు. ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలో పలికినది ఎవరు? ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలో పలికినది రోషయ్య, రాజారావు, చంద్రమ్మ, పద్మజ. ఈ మాటలు ఎవరు పలికారు? ఈ మాటలు మనం చూసినట్లయితే రాజారావు పలకడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. ఉపమేయము, ఉపమానము, ఉపమేయము, ఉపమానము. సో ఉపమేయము పోల్చబడే పదమని ఇచ్చాడు. ఉపమానము పోలిక కొరకు తెచ్చుకున్న పదమని ఇచ్చాడు. ఉపమేయము పోలిక కొరకు తెచ్చుకున్న పదమని ఇచ్చాడు. ఉపమానము పోల్చబడే పదమని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనం చూసినట్లయితే ఉపమేయం అంటే పోల్చబడే పదము, ఏదైతే మనం పోలిస్తామో అది పదం. ఉపమానం అంటే పోలిక కొరకు మనం ఏదైతే ఉపయోగిస్తామో ఆ వాక్యాన్ని ఉపమానం అంటారు. సో ఏబి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మాతృభూమి పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి. పద్మజ రామారావు, చంద్రమ్మ రోషయ్య సైన్యంలో చేరాలనుకున్నది ఎవరు? అవి మనం ఇక్కడ జతపరచడం అనేది చేయమన్నాడు. మనం చూసి పద్మజ రామారావు గారి యొక్క కుమారుడు సుధీరు, చంద్రమ్మ రోషయ్య యొక్క కుమారుడు వీర. సైన్యంలో చేరాలనుకున్నది సుధీర్, వీర కూడా చేరాలనుకుంటారు కానీ వీర మాత్రమే వెళ్తాడు. సో అది. నెక్స్ట్, పర్యాయ పదాలు. జీతం, దేశం, యుద్ధం, కుమారుడు, పుత్రుడు, సుతుడు, పోరు, రణము, రాజ్యము, సీమ, వేతనము, భృతి. సో జీతం, వేతనం, భృతి, దేశం, రాజ్యం, సీమ, యుద్ధం, పోరు, రణం, కుమారుడు, పుత్రుడు, సుతుడు. నెక్స్ట్, లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏమిటి? లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం శతక సౌరభం, ఆంధ్ర వైభవం, మాతృభూమి, సందేశం. మనం చూసినట్లయితే శతక సౌరభంలో శతకాలు ఉంటాయి కదా, పద్యాలు. సో అవి లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించేవి. మిత్రసహస్రి పేరిట శతకాన్ని రాసినది ఎవరు? మాచిరాజు శివరామరాజు, పెరుమల్ల మున్నెప్ప, కొండూరు వీరరాఘవాచార్యులు, గరికపాటి మల్లవదాని. మిత్రసహస్రి పేరిట మరి శతకాన్ని రచించినది ఎవరు? కొండూరు వీరరాఘవాచార్యులు. గంటకాలము గడిచిన గతమునందరూ గతము గతమే కానది ఎట్లు కలిసిరాదు. గంటకాలము వృధా కాక గడప కీపు, విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. ఈ పద్యం ఏ శతకం నుండి గ్రహించబడింది? సో విద్య యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది విద్యా శతకము. ఉరుളിపై శత్రుత్వం ఉంచకుండిన చాలు, నుపవాసములు నిత్యం ఉండినట్లు అండ్ సోవాన్ పద్య రచయిత ఎవరు? కంచర్ల గోపన్న, గొండ్లపల్లి నరసమ్మ, కొండూరు వీరరాఘవాచార్యులు, మాచిరాజు శివరామరాజు. సో పద్యం పూర్తిగా వస్తేనే ఆ పద్యాన్ని ఎవరు రచించారనేది మనము ఖచ్చితంగా చెప్పగలము. సో పద్యాలు కూడా కంటతా పట్టాలి. అలాగే పద్యపాదాలు మార్చి అవి కూడా అడుగుతుంటాడు ఒక ఆర్డర్లో పెట్టమని. సో అది కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఉరుളിపై శత్రుత్వం ఉంచకుండిన చాలు, ఉపవాసంలో నిత్యం ఉండినట్లు. ఈ యొక్క మరి పద్యాన్ని రచించినది గొండ్లపల్లి నరసమ్మ. జతపరచడం ఇచ్చాడు, చూద్దాం. జననీ జనకులు నినుగని పెంచిన, గంటకాలము గడిచిన గతమనందరూ కనక విశాల చేల భవకానన, శతకుటార దార, నిండు విస్తరాకు నిచ్చలముగ నుండు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడు. సో వీటిని ఎవరు రచించారు అనేది అడుగుతున్నాడు. సో మనం చూసినట్లయితే జననీ జనకులు నినుగని పెంచిన అని చెప్పి ఇది వచ్చేసి మనకి ఇది విద్యార్థి శతకము. గంటకాలం గడిచిన గతమనండ్రు అది విద్యా శతకము. కనక విశాల చేల భవకానన శతకుట దార అది కూడా దాశరథి శతకము. నిండు విస్తరాకు నిచ్చలముగ నుండి అనేది మనులు మూట శతకం నుండి తీసుకోబడింది. ఇది మెయిన్ జతపరచడము. నెక్స్ట్ జతపరచమన్నాడు. చేలము, సునృతము, ఔదల, అనిశము, ఎల్లప్పుడూ, వస్త్రము, ప్రియము, శిరస్సు. చేలము అంటే ఏమిటి? చేలము అంటే వస్త్రము. సునృతము అంటే ప్రియము, సత్యము. ఔదల అంటే శిరస్సు. అనిశము అంటే ఎల్లప్పుడూ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దేశంలో ప్రాచీన కట్టడాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను తెలియపరుస్తూ వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏమిటి? పాడరావు తెలుగువాడ, మాతృభూమి, నాయాత్ర, శతక సౌరభం. దేశంలో ప్రాచీన కట్టడాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను తెలియపరుస్తూ వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏమిటి అని ఇక్కడ అడగడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే నాయాత్ర పాఠం. నెక్స్ట్, నాయాత్ర పాఠ్యాంశంలో రచయిత రైల్లో ప్రయాణించేటప్పుడు గూడూరు, ఎన్నూరు దగ్గర గమనించినవి ఏమిటి? సరుగుడు తోటలు, ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు, పైవన్నీ.
సో అతను పైవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. నా యాత్ర పాఠ్యాంశంలో రచయిత రైల్లో ప్రయాణించినప్పుడు గూడూరు ఎన్నూరు దగ్గర గమనించినవి పైవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. నెక్స్ట్, గంగా స్నానఘట్టం దర్శనం ఏ పర్వతాల్లో బలుసు వెంకటరమణయ్య చేసుకున్నానని తెలియజేశాడు. వింధ్య పర్వతాలు, అండీష్ పర్వతాలు, హిమాలయ పర్వతాలు, అరావళి పర్వతాలు. గంగా స్నానఘట్ట దర్శనం అనేది ఏ పర్వతాల్లో చేశానని బలుసు వెంకటరమణయ్య చేసుకున్నానని తెలిపాడు. హిమాలయ పర్వతాలు. బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నాయాత్ర పాఠ్యభాగంలో పాఠాంత అంశముగా ఇవ్వబడ్డ కాదా. బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నాయాత్ర పాఠ్యభాగంలో పాఠాంత అంశముగా ఇవ్వబడిన కథ ఏమిటి. గమ్యము, గెలుపునాదే, దారి, నిదానమే ప్రధానము. సో నిదానమే ప్రధానము బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నాయాత్ర పాఠ్యభాగంలో పాఠాంత అంశంగా ఇవ్వబడ్డ కదా నిదానమే ప్రధానము. జతపరచడం చూద్దాము. ఆదర్శ నగరము, ముంతాజ్ బేగం, కుతుబ్ మినార్, హిమాలయాలు, హరిద్వార్, ఢిల్లీ, తాజ్మహల్, సేవాగ్రామ్. సో మనం చూసినట్లయితే ఇక్కడ జతపరచమన్నారు కదా. సో ఆదర్శ నగరం ఏమిటి. ఆదర్శ నగరం సేవాగ్రామ్, ముంతాజ్ బేగం అనేది తాజ్మహల్, కుతుబ్ మినార్ ఢిల్లీ, హిమాలయాలు హరిద్వార్. నెక్స్ట్ అర్థాలు జతపరచమన్నాడు ఇక్కడ. తర్ఫీదు ఛత్రం, నారీ శ్రేణి, గొడుగు శిక్షణ, వరుస స్త్రీ. సో అర్థాలు చూద్దాం. తర్ఫీదు శిక్షణ, ఛత్రం గొడుగు, నారీ స్త్రీ, శ్రేణి వరుస. సో ఇది జతపరచడం. నెక్స్ట్ సందేశం పాఠ్యభాగం ఈ ప్రక్రియలో కలదు. కథానిక, ఖండకావ్యం, యాత్రా చరిత్ర, వ్యాసం. సందేశం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు. సందేశం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదంటే ఖండకావ్య ప్రక్రియలో కలదు. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ, కొర్రం జాషువా, బలుసు వెంకటరమణయ్య, పవని నిర్మల ప్రభావతి. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత గుర్రం జాషువా. నెక్స్ట్ ప్రాపకము అను పదానికి అర్థాన్ని గుర్తించండి. ప్రాపకము ఆవేశము, ఆరాధ్యము, ఆదరణ, అభిమానము. ప్రాపకము అనే పదానికి అర్థాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ. ఆవేశం, ఆరాధ్యం, ఆదరణ, అభిమానము. ప్రాపకము అనే పదానికి అర్థము ఆదరణ. కట్టు కట్టు మామయ్య గొర్రు, ఒడికట్టు రైతన్న బిడ్డ అనే జానపద గేయాన్ని సేకరించినది. కట్టు కట్టు మామయ్య గొర్రు, ఒడికట్టు రైతన్న బిడ్డ అనే జానపద గేయాన్ని సేకరించినది. నేదునూరి గంగాధరం, తంగిరాల వెంకట సుబ్బారావు, అమ్మలదిన్నె గోపీనాథ్, కొనకళ్ళ వెంకటరత్నము. మనం చూసినట్లయితే అమ్మలదిన్నె గోపీనాథ్ గారు ఈ యొక్క జానపద గేయాన్ని సేకరించడం జరిగింది. నెక్స్ట్ జతపరచడం సందులు. క్షుధనల, భరతోర్వర, వాణి కెరుక, చేరియున్న. గుణసంధి, ఎడాగమ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఎత్వ సంధి. ఈ సంధులతో జతపరచమన్నాడు. సో మనం చూసినట్లయితే క్షుధనల, క్షుధ ప్లస్ సనల, క్షుధనల, క్షుధానల. సో సవర్ణ దీర్ఘ సంధి, ఆ ప్లస్ ఆ కలిసి సవర్ణ దీర్ఘ సంధి. భరతోర్వర, భరత ప్లస్ ఓర్వర, భరతోర్వర. ఏ వార్లు గుణాలు అంటారు గుణసంధి. వాణి కెరుక, వానికి ప్లస్ ఎరుక, వాణి కెరుక, వానికి ఈ ఇత్వ సంధి. చేరి ఉన్న, చేరి ప్లస్ ఉన్న, చేరి ఉన్న. యా అనేది ఎడాగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వలస వెళ్లే సన్నకారు రైతులు, రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశము. వలస వెళ్లే సన్నకారు రైతులు, రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను, విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏమిటి. పయనము, ఆంధ్ర వైభవము, శతక సౌరభం, నాయాత్ర. పయనము, ఆంధ్ర వైభవం, శతక సౌరభం, నాయాత్ర. సో పయనము. నెక్స్ట్ పయనం పాఠ్యాంశ పాత్రల ఆధారంగా వెంకటస్వామి, పాపంపల్లి, కంపిలి కొట్టాల, నారాయణ, వెంకటలక్ష్మి. ఇక్కడ జతపరచమన్నాడు. ఆ పాత్రల ఆధారంగా అసలు వారు ఎవరనేది జతపరచాలి. వెంకటస్వామి ఎవరంటే గంగన్న మిత్రుడు, పాపంపల్లి గంగన్న స్వగ్రామం, కంపిలి కొట్టాల అనేది రామప్ప స్వగ్రామం, నారాయణ వెంకటలక్ష్మి గంగన్న కొడుకు కోడలు. నెక్స్ట్ జతపరచండి. గిరి ఎక్కడున్నావు, మీరు ఉత్తీర్ణులు అవుదురుగాక, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఈ యొక్క వాక్యాలు ఏంటి అనేది ఇక్కడ అడగడం జరిగింది. గిరి ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ప్రశ్నార్థక వాక్యము. ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం ఉంది కాబట్టి అది మనం చూసినట్లయితే మీరు ఉత్తీర్ణులు అవుదురుగాక. ఇక్కడ ఆశ్చర్యార్థక చిహ్నం ఉంది కాబట్టి మామూలుగా అయితే ఆశ్చర్యార్థక వాక్యం కిందది ఉంటుంది, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం ఇది ఆశీర్వదిస్తున్నాడు, మీరు ఉత్తీర్ణులు అవుతారని ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదక వాక్యము. మీరు పుస్తకాలు అనేవి తీసుకోవచ్చు, అనుమతిస్తున్నారు కాబట్టి అనుమత్యార్థక వాక్యము. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, నిషేధార్థక వాక్యము. నెక్స్ట్ భూతకాలిక సమాపక్రియ, వర్తమాన కాలిక సమాపక్రియ, భవిష్యత్ కాలిక సమాపక్రియ, ఛేదార్థకం, సత్రార్థకం, క్వార్థకం. సో మనం చూసినట్లయితే భూతకాలిక అసమాపక క్రియ భూతకాలిక అసమాపక క్రియ ఏమిటి. క్వార్థకం. వర్తమానకాలిక అసమాపక క్రియ ఏమిటి. సత్రార్థకం. భవిష్యత్కాలిక అసమాపక క్రియ ఛేదార్థకం. ఆప్షన్ వచ్చేసి
ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చైతన్యమూర్తులు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. వ్యాసం, గేయం, కథానిక, ఖండకావ్యం. చైతన్యమూర్తులు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. వ్యాసం, కథానిక, గేయం, ఖండకావ్యము. సో చైతన్యమూర్తులు పాఠ్యాంశం అనేది మనకి వ్యాస ప్రక్రియకు చెందింది. గోపాలుడిగా పనిచేస్తూ ఏ కుండ గుహలో వీరబ్రహ్మం కాలజ్ఞానం రాసేవారు. గోపాలకుడిగా పనిచేస్తూ రబ్బలకొండ గుహలో, వెలమకొండ గుహ, తాడికొండ గుహ, హనుమకొండ గుహలో. సో గోపాలకుడిగా పనిచేస్తూ ఏ కొండ గుహలో వీరబ్రహ్మం కాలజ్ఞానం రాసేవారు. గోపాలకుడిగా పనిచేస్తూ రబ్బలకొండ గుహ. నెక్స్ట్ జానపద సాహిత్య సేకరణ కోసం తను సంపాదించినదంతా ధారబోసిన జానపద సాహిత్య జ్యోతి. బిరుదరాజు రామరాజు, తంగిరాల వెంకట సుబ్బారావు, నేదునూరి గంగాధరం, గొడవర్తి భాస్కర్రావు. మనం చూసినట్టయితే నేదునూరి గంగాధరం గారు జానపద సాహిత్యం కోసం తన సంపాదించినదంతా కూడా ధారబోసిన సాహిత్య జ్యోతి. సంఘ సంస్కృత తత్వవాది, జానపద బ్రహ్మ, మేటి చిత్రకారుడు, తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, కార్టూన్ స్వేచ్ఛ విహంగం ఎవరు? మనం చూసినట్లయితే సంఘ సంస్కర్త తత్వవాది వీరబ్రహ్మం గారు, జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం, మేటి చిత్రకారుడు పడ్డాది పాపయ్య, తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్, కార్టూన్ స్వేచ్ఛ విహాంకము రాగాతి పండరి. సో ఇది 43వ ప్రశ్నకి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి పాటలో సిరివెన్నెల మనిషికి వీడిని సైన్యంగా పేర్కొన్నాడు. దేహం, ప్రాణం, నెత్తురు, సత్తువ, పైవన్నీ. ఇప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి పాటలో సిరివెన్నెల మనిషికి వీటిని సైన్యంగా పేర్కొన్నారు. పైవన్నిటిని పేర్కొన్నాడు. నొప్పిలేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాను అడుగుడున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. పై పంక్తుల ఆధారంగా సరైన వాక్యాన్ని గుర్తించండి. పై పాటలోని పంక్తులు మనిషి జీవితంలో జరిగే ఒడిదొడుకులు సహజమైన పేర్కొంటుంది. రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో ఈ రెండు కూడా సరైనవే. మనిషి యొక్క జీవితంలో జరిగే ఒడిదొడుకుల గురించి తెలుపుతుంది రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నాడి చదువు పాఠ్యభాగం ఇందులో నుండి గ్రహించబడింది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, నా ప్రథమ విదేశీ యాత్ర, అనుభవాలు, జ్ఞాపకాలు, సమస్యలు, చుడుగుండాలి. నాడి చదువు పాఠ్యభాగం అనేది ఎక్కడి నుంచి గ్రహించబడింది? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. కలలే కదా అందమైన భౌతిక పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఈ గజల్ రచయిత ఎవరు? నలిమెల భాస్కర్, వెంకటావు సత్యం, జూకంటి జగన్నాథం, పైడి తెరేష్ బాబు. సో పైడి తెరేష్ బాబు ఈ యొక్క గజల్ రచయిత. భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? సాహిత్య రూపకం, వచన కవిత, ఇతిహాసం, ఆత్మకథ. సో ఇది వచ్చేసి సాహిత్య రూపకం. ఆదిత్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం, భాషాభిమానం, అతిథి గౌరవం, పర్యావరణం, సాహిత్య విరుచి. సో అతిథి గౌరవం, ఆదిత్యం, ఇతివృత్తం, అతిథి గౌరవం. పలు రాష్ట్రాల నాట్యరీతులను గురించి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠం. పలు రాష్ట్రాల నాట్యరీతులను గురించి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠం. చిరమాలిన్యం, నాటి చదువు, భువన విజయం, కళా వారసత్వం. సో కళా వారసత్వం నాట్యరీతుల గురించి తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సంబంధించి ఆల్ టెక్స్ట్ బుక్ కవర్ చేసే ప్రాక్టీస్ బిట్స్. సో మీకు నా వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇంకా డిఎస్సికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.